జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన ఉగ్ర దాడిని నిరసిస్తూ భారీ ఎత్తున ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు గురువారం సాయంత్రం భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. విశాఖ పెందుర్తి సుజాత నగర్ జనసేన పార్టీ కార్యాలయం వద్ద మౌన దీక్ష చేపట్టి ఉగ్రవాదం నశించాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అక్కడి నుండి జీవీఎంసీ 97వ వార్డు చిన్న ముసిడి వాడ జంక్షన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కాగడాలు కొవ్వొత్తులు చేపట్టి ఉగ్రవాదాన్ని తుదిమట్టించాలని పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చిన్న ముసిడివాడ జంక్షన్లో మానవహారం నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. మా పెందుర్తి ఎమ్మెల్యే శ్రీ పంచకల్ రమేష్ బాబు గారు అధ్యక్షతన ఈరోజు ఉగ్రవాద చర్యలు ఏదైతే జరిగాయో మన జమ్మూ కాశ్మీర్లో దాన్ని తీవ్రంగా పెందుర్తి నియోజకవర్గ ఎన్డీ కూటమి అందరూ కలిపి ఇక్కడ మానవహారం జరిగిందండి. కొవ్వొత్తు ర్యాలీ చేశాము. ప్రస్తుతం మన పార్టీ ఆఫీస్ నుంచి చిన్నముషుడివాడ వరకు మౌన ర్యాలీ చేసి ఇక్కడ మన చిన్నముషుడివాడ జంక్షన్ దగ్గర మానవహారం చేశామండి. ఏదైతే ఉగ్రవాద చర్యలు ఉన్నాయో దీన్ని మొత్తం ఎన్డీఏ కూటమి అందరం కలిపి ఖండిస్తున్నామండి. పాకిస్తానీలు భారతదేశంపై చేతగాని దత్తమ్మల్లాగా ఒక ఆడంగిల్లాగా కాశ్మీర్లోని పర్యాటకుల్ని కాల్చి చంపడం చాలా హేళనమైనటువంటి చర్యగా భారతదేశ ప్రజలందరూ భావిస్తున్నాం. దీన్ని ఖండిస్తూ మరి కూటమికి సంబంధించిన నాయకత్వం ప్రధానమంత్రి మోడీ గారు అవనేయండి, చంద్రబాబు నాయుడు గారు అవనేయండి, మా నాయకులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు పెందుర్తి నియోజకవర్గం రూరల్ జిల్లా అధ్యక్షుడు పంచకల్ల రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో, పెందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి పంచకల్ల రమేష్ గారి ఆధ్వర్యంలో దాదాపు 3000 మందితో ఈరోజు మౌన దీక్ష, కాగడాల ప్రదర్శన, మానవాహారం ఈరోజు ఈ యొక్క పెందుర్తి నియోజకవర్గ కోడల్లో చిన్నముషివాడ కోడల్లో జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పిరికితనంగా చేస్తున్నటువంటి చర్యల్ని భారతదేశం తప్పకుండా తిప్పి కొడుతుంది. ఆల్రెడీ కూటమి నాయకత్వం ప్రధానమంత్రి గారు యుద్ధం ప్రకటించారు. వాళ్ళకి మూడింది. అమాయకులైనటువంటి ప్రజల్ని వాళ్ళు హింసిస్తూ భారతదేశాన్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన ఏదైతే అది ఉన్నదో దాన్ని మేమందరం కూడా భారతీయులందరం కూడా ముక్తకంఠంతో ఏకకంఠంతో ఖండిస్తున్నాం. ఈ సందర్భంగా పాకిస్తానీలకి సరైనటువంటి బుద్ధి చెప్పాలని భారత ప్రభుత్వాన్ని భారతదేశ ప్రజల తరఫున మేమందరం కోరుకున్నాం.